నమస్తే అండి అందరికీ కూడా. సో నాగేష్ నాయక్ గారు, కాంగ్రెస్ పార్టీ ఏదైతే రేపు తుక్కుగూడ సభకి ఏర్పాట్లు చేసుకుంటుందో దానికి సంబంధించి రాహుల్ గాంధీ గారు అలాగే ఏఐసిసి పెద్దలు అందరూ కూడా వస్తున్నారు. లోక్సభకు సంబంధించి ఎలాంటి వ్యూహాలు అనుసరించబోతున్నారు, ఏం చేయబోతున్నారు, తెలంగాణ ప్రజలకు ఏం చేయబోతున్నారు అనేది కూడా ఆ సభ ద్వారానే చెప్పబోతున్నారు. అంతకుముందు కూడా తుక్కుగూడలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ సభలు పెట్టిందో అవన్నీ కూడా ఎంత సక్సెస్ అయ్యాయి, జనాలు ఎంతవరకు వచ్చారు ఏంటి అనేది అందరికీ తెలుసు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి అదొక సెంటిమెంట్గా అయిపోయింది. సో అక్కడ సభ పెడితే గ్యారంటీగా సక్సెస్ అవుతాము, గ్యారంటీగా విజయం సాధిస్తాము అనే దాంతోనే మరొకసారి ఆ సెంటిమెంట్ని వాడుకుంటున్నారు అనేది. సరే, సెంటిమెంట్ ఏదైనా కూడా తెలంగాణ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు అనే దాని మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి రేపు అసలు ఈ సభకు సంబంధించి ఏం చెప్పబోతున్నారు, ఏం చేయబోతున్నారు? గుడ్ ఈవినింగ్ అండి, యోయో టీవీ వ్యూవర్స్కి, మీకు ప్యానలిస్ట్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు తుక్కు కూడా ఒక సెంటిమెంట్ అబ్సల్యూట్లీ సక్సెస్ మాకు కలిసి వచ్చింది. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్లో మేము బలంగా ఉన్న బీఆర్ఎస్ని మామూలుగా ఢీకొట్టలేదు. ఈరోజు బీఆర్ఎస్ అనే కాన్సెప్టే లేకుండా పోతుంది తెలంగాణలో, స్లోగా వ్యానిష్ అవుట్ అయిపోతుంది. సేమ్ ధోరణి, సేమ్ స్ట్రాటజీ మేము సక్సెస్ అవ్వాలి బీజేపీ పట్ల. అటు సెంట్రల్కి సంబంధించిన ఎలక్షన్ కాబట్టి నేషనల్ లెవెల్లో మా క్రెడిబిలిటీ, అంటే తెలంగాణలో కాంగ్రెస్ పట్టు ఎంత, ఇది కూడా మాకు మెయిన్ రిఫరెండం లాగే భావిస్తామని మా పీసీసీ, మా సీఎం గారు అన్నారు. కాబట్టి సేమ్ సెంటిమెంట్ని బేస్ చేసుకొని తుక్కుగూడలో మళ్ళీ ఇంకోసారి మా నేషనల్ హైకమాండ్ రాబోతుంది. పంచన్యాయ అన్న మేనిఫెస్టో రిలీజ్ చేశాము ఈరోజు. రేపు తుక్కుగూడలో ప్రజల ముందు ఈ పంచన్యాయ అనేది తెలంగాణ సమాజానికి, అక్రాస్ ఇండియన్ సమాజానికి, మన దేశపు వెల్బీయింగ్ కోసం ఏ విధంగా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. వాళ్ళ కమిట్మెంట్ ఇప్పుడు ఈ సభ అనేది మనం ఇక్కడ అనలైజ్ చేయాల్సింది ఏంటంటే, వెదర్ బీజేపీ దేశహితం కోసం పనిచేస్తుందా, కాంగ్రెస్ దేశహితం కోసం పనిచేస్తుందా అన్న క్లారిటీ రేపు రాబోతుంది. తుక్కుగూడలో తుక్కుగా బీజేపీ చేసిన లాస్ట్ 10 years మోసాలని ఎండగడుతూ వీళ్ళు ఏం చేశారు లాస్ట్ 10 yearsలో అన్న దాని మీద ఉంటుంది. ఇంకోటి, మేము మేనిఫెస్టో రూపంలో ఏదైతే హానెస్ట్గా తెలంగాణ ప్రజానికానికి, దేశ ప్రజానికానికి మేము చేయబోయేదేందో అది మేము చూపించబోతున్నాము తుక్కుగూడలో. దీంట్లో ఓన్లీ సభలో వచ్చేసి మాట్లాడడం, మోడీ గారు అంటారు చెప్పని ఇంచ్ కసీనా ఏక్ సప్పే భారీ, ఇవన్నీ మాయ మాటలు ఉన్నాయి కదా, మోడీకి గ్యారంటీ, ఇవన్నీ ఉండవమ్మా. మేము మా హానెస్టీ చూపించుకుంటాం. మేనిఫెస్టోలో మేము చూపిస్తున్నాము, మేము రాసాము. పంచన్యాయ రూపంలో 5 justice, ఏది యువ న్యాయ, నారీ న్యాయ, హిస్సేదారి, కిసాన్ న్యాయ, ఇవన్నీ మేము 5 guarantees ఇచ్చాము. ఇవి బేసిస్ చేసుకొని క్లియర్ కట్గా ప్రజల్లోకి మేము వెళ్ళబోతున్నాము. దేశాన్ని కూడా ఎవరైతే వ్యతిరేకత అంటే హేట్రెల్, ద్వేషం పెంచుతున్నారో ఆ పార్టీకి గుణపాఠం చెప్పాలి అంటే మేము హానెస్ట్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ స్టేజ్లో ఆ హానెస్టీ రిఫ్లెక్ట్ అవుతుంది. చూడండి, దేశ హితానికై ప్రో పూర్, ప్రో నేషన్, ప్రో డైవర్సిటీ, ప్రో కాన్స్టిట్యూషనాలిటీ, ప్రో డెమోక్రసీ, ఇవన్నిటిని బేస్ చేసుకొని రేపు మా నేషనల్ క్యాడరు, స్టేట్ క్యాడర్ మాట్లాడబోతుంది తుక్కుగూడలో. ఇంకా బీజేపీకి తుక్కే. మా టార్గెట్ మినిమం 14 తెలంగాణలో, ఇంకా పెరగవచ్చు. అంటే ఆ విధంగా వ్యూహం, స్ట్రాటజీ అన్ని క్లియర్ కట్గా ఉన్నాయి. మా నాయకత్వం బలంగా ఉంది. ఇక్కడ చూద్దాం. ఇప్పుడు బీజేపీ అన్నగారికి డైజెస్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు అంటారు చూడండి, ఇప్పుడు ఇంకో ఛాలెంజ్, ఫస్ట్ ఓపెనింగ్ ఆఫ్ ది డిబేట్లోనే ఛాలెంజ్, మోడీ వేవా రేవంత్ రెడ్డి వేవా చూసుకుందాం తెలంగాణ. ఆయన సపరేట్, నేను అదే అడగబోతున్నాను, తెలంగాణలోనా దేశంలోనా అనబోతున్నాను. ఆయన అదే చెప్పేసారు, తెలంగాణలో ఉన్నారు. సరే, దేశంలో పరిస్థితి ఎలా ఉంటుంది రియాలిటీలో తర్వాత విషయం. దేశంలో కాంగ్రెస్